క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము లూకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనం. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగము మనకి పరిచయమైనదే. ప్రతిసారి దాని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. హృదయంలో దేన్నైతే నింపుకుంటావో వాటిని నీ నోటి నుంచి నువ్వు మాట్లాడతావు. ఉదయకాల సమయంలో ప్రియమైన వారలారా, దేవుని వాక్యం మాట్లాడుతుంది. మనము నోటితో మాట్లాడే ప్రతి మాట వలన తీర్పు పొందుతామని. కనుక మన నోటి నుండి వచ్చే మాటలు ఎంతో జాగ్రత్తగా రావాలి. దాన్ని బట్టి మనము తీర్పు పొందుతాం. మన నోటి మాటలు జాగ్రత్తగా రావాలంటే మన హృదయపు ఆలోచనలు మంచిగా ఉండాలి. మనం ఒక మాట మాట్లాడాలంటే ముందు 2-3 నిమిషాలు ప్రిపేర్ అయి మాట్లాడతాం కదండి. ఆ ప్రిపరేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? హృదయంలో లేదా మనస్సులో. ఆ మనస్సు చెడ్డదైతే ఖచ్చితంగా చెడ్డ విషయాలే బయటకు వస్తాయి. అదే ఆ మనస్సు మంచిదైతే మంచి విషయాలే నోట్లో నుంచి బయటకు వస్తాయి. నీ నోటి ద్వారానే దేవుడు తీర్పు తీరుస్తాడు నిన్ను. నీ హృదయము బాగుండాలి. వాక్యం అంటుంది, హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు. అది మార్చాలని నువ్వు అనుకుంటే నీ వల్ల అవ్వదు. అది నువ్వు మార్చే ప్రయత్నం కూడా చేయలేవు. అందుకే నీవు ప్రభువులోనికి వచ్చేయగలిగితే, సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాటను భక్తుడు ప్రస్తావన చేస్తాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అంటాడు. 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని. నీ ప్రవర్తనను ఆయనకు అప్పచెప్తే ఆయన నీ శుద్ధిని, నీ వాక్కుకు శుద్ధత దయచేస్తాడు. ఎట్లాగా? యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనములో, ఎప్పుడైతే నీ ప్రవర్తన అంతా ఆయన చేతులకు అప్పగించుకుంటావు, ఆయన నూతన హృదయము నీకు ఇచ్చి నూతన స్వభావం నీకు కలుగచేసి రాతి గుండెను నీలో నుండి తీసి మాంసపు గుండెని నీకు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, తన ఆత్మని యందు ఉంచి ఎట్లా మాట్లాడాలో, ఎట్లా ప్రవర్తించాలో, ఆయన కట్టడలను అనుసరించటానికి కావలసిన కృపను
దేవుడు నీకు దయచేస్తాడు. అప్పుడు నీ వాక్కు శుద్ధి చేయబడిద్ది. అంతవరకు నీ వాక్కు శుద్ధి చేయబడదు. కనుక మన హృదయము దేంతో అయితే ద్వేషంతో నింపుకుంటే మాటలు ద్వేషంతోనే ఉంటాయి. కోపంతో నింపుకుంటే కోపంతోనే ఉంటాయి. నిందలు అవమానాలతో నింపితే వాళ్ళని నిందించాలనుకుంటే నిందలతో కూడిన మాటలే వస్తాయి. అవతల వారిని అవమానపరచాలంటే అవమానంతో కూడిన మాటలే వస్తాయి. అయితే అలా వచ్చిన ప్రతి మాటను బట్టి దేవుడు తీర్పులోనికి తెస్తారు. అది మనకు అవసరమా? అవసరం లేదు. కానీ మనం ఎంత ప్రయత్నం చేసినా అవుతుందా? అవటం లేదు. అప్పుడు ఏం చేయాలి? మనము మన ప్రవర్తనను దేవుని చేతికి అప్పగించుకోవాలి. అలా మన ప్రవర్తన అంతా ఆయన చేతికి అప్పగించుకుంటే అప్పుడు ఆయన మనలోనున్న రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెనిచ్చి ఆయన ఆత్మచేత మనల్ని ముద్ర వేసి మనం ఎట్లా ప్రవర్తించాలో, ఎట్లా మాట్లాడాలో అన్న విషయాలను ఆయన మనకి బోధ చేస్తాడు. అప్పుడు మన హృదయం శుద్ధి చేయబడుతుంది. అప్పుడు మన ఆలోచనలు, మన తలంపులు, మన మాట తీరు అంతా దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుందని మనవి చేసుకుంటూ ఈ మాటల్ని ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి మీ కృపను దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని బలపరిచి ఆరోగ్యాలకు ముద్ర వేసి చాలిన దేవుడిగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.